సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి రిమాండ్ పొడిగింపు వచ్చే నెల 13 వరకు పొడిగించిన బాపట్ల కోర్టు. అనంతపురం జిల్లా కోమటికుంట్లలో ఉద్రిక్తత. వైఎస్ఆర్సీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడికి టీడీపీ నేతల స్కెచ్. పెద్దారెడ్డిపై దాడి చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపు. ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మకి సమస్యలు చెప్పుకున్న వాలంటీర్లు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆవేదన. ఉద్యోగ భద్రత కల్పించి 10,000 వేతనం ఇచ్చేలా బుద్ధి ప్రసాదించాలని వేడుకున్న వాలంటీర్లు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ పోరాట స్ఫూర్తితో ఉద్యమం చేస్తాం. కరీంనగర్ బీఆర్ఎస్ దీక్షా దివస్ సభలో కేటీఆర్. లగచర్ల భూసేకరణపై వెనక్కి తగ్గిన తెలంగాణ ప్రభుత్వం. ఫార్మా విలేజ్ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణ. బీఆర్ఎస్ పోరాట ఫలితంగానే లగచర్ల ఘటనపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అన్ని వర్గాలకు అండగా ఉంటామన్న హరీష్ రావు. విజయవాడ రూరల్ మండలం జక్కంపూడిలో రైతుల ఆందోళన. పొలాల్లో ల్యాంకో కంపెనీ వేస్తున్న టవర్ల నిర్మాణం అడ్డుకున్న అన్నదాతలు. విజయనగరం జిల్లా రాజా మల్లికార్జున చేనేత సొసైటీ వద్ద బాధితుల నిరసన. అప్పులిచ్చి పస్తులుంటున్నామని ఆవేదన. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వినతి. పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం వద్ద గురుకుల టీచర్ల ఆందోళన. డిప్యూటేషన్ వేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరికొన్ని గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం. ఏపీలో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్. అమరావతి శ్రీ అమరేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి మహాప్రసాదాన్ని అందజేసిన అర్చకులు. ప్రతి ఊళ్ళో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నాం. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ప్రజలకు మంత్రి పొన్నం పిలుపు. మిర్యాలగూడ బీఆర్ఎస్ నేతను అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు. దుబాయ్ సైబర్ నేరగాళ్లతో లింకులున్నట్టు సమాచారంతో విచారణ. మహబూబాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో దీక్షా దివస్. కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ ఏర్పడిందన్న మాజీ ఎమ్మెల్యే బాలకోటేశ్వరరావు. తిరుపతి జిల్లాలో రెచ్చిపోతున్న గుప్త నిధుల తవ్వకాల ముఠా. తుపిలి బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయంలో నందీశ్వరుని విగ్రహ ధ్వంసం. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు పోలీసులకు ఫిర్యాదు. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ. మహారాష్ట్ర హర్యానా ఎన్నికల్లో ఘోర పరాజయంపై చర్చ. శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ బిల్లు లేనట్టే. 2025 పార్లమెంట్ బడ్జెట్ సెషన్ వరకు జేపీసీ గడువు పొడిగింపు. ఛాంపియన్స్ ట్రోఫీ అనిశ్చితికి నేడు తెరపడే అవకాశం. షెడ్యూల్పై తుది నిర్ణయం తీసుకోనున్న ఐసీసీ.